చూస్తున్నాము. మంత్రి కొండా సురేఖ మరో బాంబు పేల్చారు. నాగ చైతన్య డివోర్స్ కు 100% కారణం కేటీఆర్ అన్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండాలంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడన్నారు కొండా సురేఖ. సమంతను వెళ్ళమని నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారని ఆమె చెప్పారు. అందుకు సమంత ఒప్పుకోలేదన్నారు. దాంతో తమ మాట వింటే విను లేకపోతే వెళ్ళిపో అని డివోర్స్ ఇచ్చారని కొండా సురేఖ ఆరోపించారు. ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన విషయమే అన్నారు. అంతేకాదు కేటీఆర్ వేధింపులు తట్టుకోలేకే 2-3 హీరోయిన్లు పెళ్లిళ్ళు చేసుకున్నారని కొండా సురేఖ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసి వాళ్లను తన వద్దకు రావాలంటూ బెదిరించారని, రాకపోతే రికార్డులను బయటపెడతానంటూ కూడా చాలా మంది హీరోయిన్లను లొంగదీసుకున్నారని కొండా సురేఖ ఆరోపించారు. వాళ్లను డ్రగ్స్ కు కూడా అలవాటు చేశాడని చెప్పారు. అందుకే డ్రగ్స్ కేసును, ఫోన్ ట్యాపింగ్ కేసును తమ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు మంత్రి కొండా సురేఖ. డైవర్సులు ఒకరిది అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరు 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. డైవర్సులు ఒకరిది అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరు 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. రైట్, ఇది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా అసోసియేటివ్ ఇన్పుటేటర్ నగేష్ అందుబాటులో ఉన్నారు. నగేష్, ప్రస్తుతం చూస్తున్నాము మంత్రి కొండా సురేఖ కేటీఆర్ మీద వ్యక్తిగత ఆరోపణలు చేశారు. సో ఎలా చూడాలి, ఏం చెప్తారు దీనికి సంబంధించి? అంటే కొండా సురేఖ తీవ్ర మనస్తాపం చెందిన తర్వాతనే ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా అర్థమవుతుంది. అంటే తన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంతో కొండా సురేఖ డైరెక్ట్గానే కేటీఆర్కి గురిపెట్టినట్టుగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే కొండా సురేఖకు సంబంధించిన ఏదైతే రఘునందన్ రావు కొండా సురేఖకి ఒక కార్యక్రమంలో ప్రభుత్వానికి సంబంధించిన చేనేత కార్యక్రమంలో దండ వేయడం, అది తీసుకొచ్చి ట్విట్టర్లో పోస్ట్ చేసి రకరకాల వ్యాఖ్యానాలు చేయడం, అంటే వాళ్ళ అన్నా చెల్లెళ్ళ బంధాన్ని ఇంకో బంధంగా చూపించి తీవ్రమైన అసాసినేషన్ చేయడంతో కొండా సురేఖ అదే యాంగిల్లో తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ పైన డైరెక్ట్గానే అటాక్ చేస్తూ మాట్లాడారు. ఏదైతే ఎన్ కన్వెన్షన్ కూల్చడానికి ప్రభుత్వం రెడీ అయింది అప్పటి ప్రభుత్వం, కానీ ఈ అంశాన్ని ఏదైతే కొండా సురేఖ మాట్లాడిన సందర్భం ఏదైతే ఉందో ఎన్ కన్వెన్షన్ కావచ్చు, ఇందులో నాగ చైతన్య సమంత విడిపోవడం, నాగార్జున సమంతని కేటీఆర్ దగ్గరికి వెళ్ళమని చెప్పడం అని చెప్పి ఈ విషయాల్ని పచ్చిగానే
కొండ సురేఖ డైరెక్ట్గానే చెప్పింది. ఎందుకంటే అప్పుడు జరిగిన సందర్భం ఏదైతే ఉందో ఆ సందర్భాన్ని తాను డైరెక్ట్గానే అటాక్ చేస్తూ చెప్పిన పరిస్థితి. ప్రస్తుతం సినీ నిర్మాత నట్టి కుమార్ బిగ్ టీవీకి అందుబాటులో ఉన్నారు. నట్టి కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. కొండ సురేఖ వ్యాఖ్యల్ని సినీ పరిశ్రమ ఎలా చూస్తుంది? అంటే ఇప్పటికే చాలా వరకు ఈ ఇష్యూ పైన రగడ జరిగింది. తాజాగా తెలంగాణ మంత్రి కొండ సురేఖ డైరెక్ట్గానే పచ్చిగానే మాట్లాడిన పరిస్థితి. ఏమండి, ఫోన్ ట్యాపింగ్లో అన్ని సాక్ష్యాధారాలు రేవంత్ రెడ్డి గారు ఉన్నాయి. సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టి ఆమె మాట్లాడారు. రెండోది నిజం, ఆమె మాట్లాడిన మాటలో నిజం ఉన్నది. కాకపోతే ఏంటంటే విక్టిమ్స్ అనేది కంప్లైంట్ ఇవ్వకపోతే ఎవరేం చేయడం కాబట్టి విక్టిమ్స్ కంప్లైంట్ ఇవ్వాలి కదా. విక్టిమ్స్ ఇప్పుడైనా ధైర్యం చేసి రావాలి కదా. మా సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే భయం కూడిన రాజకీయాలు చేస్తారు. భయం అంటే ఎవరు వస్తే వాళ్ళకి ఊరికి చేసే టైపు కొంతమంది మా దాంట్లో. అంతే, ఎక్కడ ఏది వచ్చినా కూడా అన్యాయం జరిగినా కూడా వచ్చి ఇది అన్యాయం జరిగిందని ఎవరు చెప్పరండి. చంద్రబాబు నాయుడు గారితో అంత పని చేయించుకొని ఆయన అరెస్ట్ చేస్తేనే ఎవరు బయటకు రాలేదు. ఆయన అరెస్ట్ చేస్తే ఎవరు బయటకు రాలేదు. ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. కొండ సురేఖ బయటను ఒకసారి మీరు వినండి. ఒకసారి ప్లే విన్నానండి. డైవర్స్ ఒకరిది అయిందండి. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి, డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళంతా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరు 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. డైవర్సులు ఒకరిది అయిందండి. నాగ చైతన్య నట్టి కుమార్ గారు విన్నారు కదా కొండ సురేఖ మాట్లాడిన మాటలు. ఆమె కొండ బద్దలు కొట్టినట్టు నిజమే మాట్లాడేది కానీ అది ఒప్పుకునే ఇది నిజం మా ఇండస్ట్రీలో ఇది జరిగిందని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉందా? కానీ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు పవర్ఫుల్ అని చెప్తున్నారు కదా, మీరే చెప్తున్నారు మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు. పవర్ఫుల్ కాదండి ఇండస్ట్రీ. ఇప్పుడు మన కొండ సురేఖ గారు మాట్లాడిన మాటల్లో కొంత నిజం ఉంది, దాంట్లో 100% నిజం లేకపోలేదు. నేను ఒక్కటి అడుగుతున్నా, కేటీఆర్ గారిని సూటుగా అడుగుతున్నా, ఆయన దీని మీద ఎంక్వైరీ చేయించుకోండి. నేను ఏ తప్పు చేయలేదు ఇండస్ట్రీలో. నేను వీళ్ళందరినీ డ్రగ్స్లో ఇరికించి క్లీన్ చీట్ ఎందుకు ఇచ్చారు? ఆ రోజు అందరినీ తీసుకొచ్చి డ్రగ్స్ అనే ఒక మాఫియాని తీసుకొచ్చి కేసులు పెట్టి మొత్తం పరువులు తీసి మొత్తం ఫొటోస్ తీసి అన్ని హంగామా చేసిన వాళ్ళు ఒక్కరు కూడా కేసులో డ్రగ్స్లో లేరని క్లీన్ చీట్ ఇచ్చారు కదా. ఇది ఎంత నిజం ఎంత అబద్ధం అదొక్కసారి ఆయన అంతరాత్మకు చెప్పమానండి. ఒకటి, కేటీఆర్ గారు మన సినిమా వాళ్ళకి ఎలా దగ్గరయ్యాడు, ఎక్కడ దగ్గరయ్యాడు? ఆయన ఇంతకుముందు ఎవరికి ఏ సినిమా వాళ్ళకి పరిచయం లేదే, ఏ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి పరిచయం లేదే, మరి ఎలా దగ్గరయ్యాడు? ఇంకా కవితకేనో కొంత పరిచయం మా సినిమాలో షూటింగ్ గట్లకి ఆమె వచ్చింది కాబట్టి కేసీఆర్ గారు కొంత పరిచయం మాతో పాటు కొంతమంది. అంతేగాని కేటీఆర్ గారు అసలు ఇక్కడ లేరు అమెరికాలో ఉన్నారు కాబట్టి అలా పరిచయం లేవే. మరి ఈరోజు అన్నీ కూడా ఒక్కసారి మీరు సురేఖ గారు మాట్లాడిన మాటల్లో 100% నిజాలు ఉన్నాయి. అయితే నేనేమంటున్నానంటే వాళ్ళ దగ్గర మొత్తం టోటల్గా ఏదైతే ఈయన ఫోన్ ట్రాపింగ్ చేసిన ఉన్నాయి కొంతమందివి, ఆ అన్నింటిలో కూడా కొన్ని నిజాలు ఉన్నాయి. అది రేవంత్ రెడ్డి గారికి అన్ని తెలుసు. విక్టిమ్స్ వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎంక్వైరీ నడిస్తే అప్పుడు నిజాలు బయటపడతాయి. లేదు అనుకుంటే స్వచ్ఛందంగా ఆయనే మొత్తం ఒక విచారణ చేయించుకోవడానికి సిద్ధపడాలి. కానీ ఏంటంటే ఒక బంధం విడిపోవడానికి కారణమవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అంటే దానికి నేనేమి కామెంట్ చేయనండి, ఎందుకంటే ఒక ఆడపిల్ల వ్యవహారం అవన్నీ ఉన్నాయి కాబట్టి నేను దానికి కామెంట్ చేయను. ఆమెకు మరి ఆ విషయంలో సమంత గారు చెప్పాలి సమాధానం, ఇంకంతగా మనం ఏం చెప్తాం. అంటే సినిమా ఇండస్ట్రీ చాలా కుదుపులోకి అవుతుంది. ఈ మధ్య జరిగిన జానీ మాస్టర్ ఇష్యూలో కూడా సినిమా పెద్దలు ఎవరు స్పందించకపోవడం. జానీ మాస్టర్ గారిని ఇరికిచ్చేశారండి.
జానీ మాస్టర్ గారిని ఇరికించారు. మీరు ఝాన్సీ గారి మాటల్లో చూస్తే ఒక స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ ఐ సపోర్టెడ్ ఇస్ విత్ హిమ్. ఒక స్టార్ ప్రొడ్యూసర్ వివేక్ అంటే సపోర్టెడ్ విత్ హిమ్. ఆయన మొత్తం టోటల్గా ఏదైతే D12 D11లో ఉందో D12 +24 అంటే అప్పుడు ఆమె 18 years ఉన్నాక కపిల్స్లోకి వెళ్ళింది. ఆ ప్రోగ్రాంలో విన్నర్ అయ్యింది 11-12 అయిన తర్వాత ఎక్కడ మైనర్ అవుతుంది. ఒక ఫేస్బుక్ లో 99, ఒక ఫేస్బుక్ లో 98, ఒక ఇన్స్టాగ్రామ్ లో 93. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 2010 తీసుకుంది. మార్క్ లిస్ట్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ 2010 లో తీసుకుంది. ఇంటర్ 10th క్లాస్ ఎప్పుడు రాసింది? 2021 లో రాసింది. ఇంటర్ చదివింది. ఇంటర్ సర్టిఫికేట్ 2019. ఇవన్నీ కూడా తప్పులు తడక ఉన్నాయి. ఆధార్ కార్డు తప్పుడు సమాచారం అన్ని కూడా. కొండా సురేఖ ఇంకో మాట కూడా మాట్లాడారు. కేటీఆర్ కు భయపడి చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్ అంశం అనేది చాలా మంది మాటలు విన్న తర్వాతనే రేవ్ పార్టీలు నిర్వహించడం, సినిమా హీరోయిన్లను టార్గెట్ చేశారన్న మాట కొండా సురేఖ చెప్తున్నారు. ఏమండి, సురేఖ గారి మాటల్లో నిజం ఉంది. నేను ఒక్క మాట చెప్తానండి. మాకు తెలిసిన సమాచారం ప్రకారం కేటీఆర్ గారి నెంబరు మొత్తం డైరెక్ట్ నెంబరు ఆయన అందరు సినిమా వాళ్ళ దగ్గర ఉండేదండి. వాళ్ళు ఎక్కడ దొరకనండి, ఏ దాంట్లో దొరకనండి. పోలీసులు కూడా చెప్తారు. అప్పుడు వాళ్ళు ఎవరు చెప్పండి, జూబ్లీస్ బంజారాస్ పోలీసులు చెప్తారు, నాన్సింగ్ పోలీసులు కానీ రాయదుర్గం పోలీసులు వెంటనే డైరెక్ట్ కేటీఆర్ గారికి కొట్టేవారు ఫోన్లు. మన వాళ్ళే వదిలేయండి. ఇది వాస్తవం. అప్పట్లో ఇది వాస్తవం. చాలా మంది అండి, సురేష్ కొండేటి గారు అవ్వచ్చు, చాలా మంది అండి, సో మనీ హీరోస్ అండ్ సో మనీ హీరోయిన్స్ అండ్ సో మనీ ఆర్టిస్ట్. మొత్తం సినిమా ఇండస్ట్రీ మాత్రం ఆయన కుప్పట్లో పెట్టుకున్నాడు. ఇది వాస్తవం, ఇది నిజం. ఈ దీని మీద ఎంక్వైరీ నడాల్సిందే. మా సినిమా వాళ్ళైనా కూడా దాంట్లో ఎంక్వైరీ వేయించాల్సిందే. కానీ భయంతో ఉంటుంది. ఇప్పుడు ఎలాగుంటుందంటే అండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉందా, ఇప్పుడు ఇంకా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందో తెలియదు. ఇప్పుడు ఇందాక మీకు చల్సాని శ్రీనివాసరావు వ్యాఖ్యలు చేశారు. పోలీసులు కూడా మీరు మూసీ నదికి వస్తే బయటకు పూజ చేస్తామన్నారు. అంటే వాళ్ళు ఏం లేదండి. ఇప్పుడు ఎవరు మాట్లాడితే వాళ్ళని కొట్టడమే. ఇప్పుడు అది ఇప్పటికీ ఇంకా టీఆర్ఎస్ గవర్నమెంట్ అంటున్నారు. కొంతమంది ఆఫీసర్లు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోవాలా. ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు మాట్లాడేవండి, రేపు వచ్చి ఒక 10 మంది కొడుతుంటే మాకు ఎవరు సెక్యూరిటీ? నిజాలు మాట్లాడాలని తంతారు వచ్చి, తంటుంది ఎవరు సెక్యూరిటీ? రౌడీజం పెరిగిపోయింది. ఇప్పుడు మనం కౌశిక్ రెడ్డి గారు రౌడీజం చూసాం కదా. కౌశిక్ రెడ్డి గారు మొత్తం అంత దారుణమైన రౌడీ, ఒక డీసీపీని ఇలా తోసుకోవడం వెళ్తుంటే ఏం అరెస్ట్ చేశారండి పోలీసు వాళ్ళు? ఒక డీసీపీకి లేని సెక్యూరిటీ ఇంక మామూలు మనుషులకి ఏముంటుందండి? ఒక కౌశిక్ రెడ్డి గారు అరాచకం చూసాం కదా, దౌర్జన్యం చూసాం కదా, బేభత్సం చూసాం కదా. హరీష్ గారు దౌర్జన్యం, అరాచకాలు చూస్తున్నాం కదా, ఆయన మాటలు చూస్తున్నాం కదా. అవి ఇంకా రోడ్డు మీద మాత్రం ఎవరు వెళ్తే వాళ్ళు కొట్టేటట్టే ఉన్నారు. ప్రజలు అని లేదు, ఎవరైనా ఎదగొట్టేటట్టు ఉన్నారు. మరి ఎవరి గవర్నమెంట్ ఉందో? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉందా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా? మరి ఇవన్నీ తెలుసుకోవాలా లేదా? మూసీ నదిలో ఆఫీసర్స్ డ్యూటీ చేస్తారు. వాళ్ళకి బయట పూజ ఏం చేస్తారండి? తప్పు కదండి అది. అంటే నేనేమంటానంటే, ఎవరైనా మాట్లాడాలంటే అలాగే సెక్యూరిటీ రావాలి ముందు. అలాగే భయం వస్తుంటే మాట్లాడితే ఎవరు కొడతారని భయం. ఇప్పుడు నేను కొన్ని నిజాలు చెప్పలేము, కొన్ని మాకు తెలిసినా చెప్పలేము, మాట్లాడితే మమ్మల్ని అంటారేమని భయం. ఓకే, ఫస్ట్ తన్నులు తింటాం కదా, తర్వాత మేము ఎలా ఎదుర్కొంటామో తర్వాత విషయం. కానీ ముందే తన్నులు తింటాం కదా. ఒక 20 మంది వస్తే ఏం చేస్తాం? ప్రకాష్ రాజు చేశాడు కుమార్ గారు. ఏంటి సిగ్గులేని రాజకీయాలు, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప? జస్ట్ ఆస్కింగ్. ఎవరండి? ప్రకాష్ రాజు ట్వీట్ చేశాడు ఇప్పుడు ఫ్రెష్ గా ఒకటి. ఏమండి, ప్రకాష్ రాజు కేసీఆర్ గారికి తొత్తండి. ప్రకాష్ రాజు ఏం మాట్లాడతాడండి? మాట్లాడతాడు. కొత్తగా వచ్చిన బాబా అంటాడు, కొత్తగా నామాలు పెట్టాడు. ఎవరు దేవుడు అలా గొప్పండి. ప్రకాష్ రాజు కోసం మనం మాట్లాడకూడదండి. ప్రకాష్ రాజు అనే వ్యక్తి బ్యాలెన్స్ తప్పిపోయాడు. ప్రకాష్ రాజు అనే వ్యక్తికి ఆయనకి ఎవరు ఏంటని తెలియదు. ఆయన కేసీఆర్ దేవుడిగా కనబడతాడు, కుమారస్వామి అన్నగా కనబడతాడు, రేవంత్ అన్న వచ్చి తమ్ముడిగా కనబడతాడు. వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా, ఎంతమంది అమ్మాయిలు అరాచకాలు చేసినా వాటి కోసం మాట్లాడే ఈయన. ఎందుకు మాట్లాడే ఆయన? ఏ నోరు పెగలదా అని అడుగుతున్నా, వాళ్ళ ఆడపిల్లలు కాదా అని అడుగుతున్నా. రేవంత్ అది కాదు, కుమారస్వామి కుమారస్వామి వాళ్ళ అన్న కొడుకు చేస్తున్న అరాచకాలు, వాళ్ళ భార్య రేవంత్ అన్న భార్య రేవన్న భార్య చేస్తున్న అరాచకాలు, కుమారస్వామి చేస్తున్న అరాచకాలు
మరి అన్నిటి మీద ఏం రావా నోరు? ఇండస్ట్రీలో ఒకటండి, ఇండస్ట్రీ అని మనం కాపాడుకోవడానికి 100% రెడీగా ఉన్నాం. ఇండస్ట్రీని కాపాడండి. మీరు పవన్ కళ్యాణ్ గారు నేను చేసిన వ్యాఖ్యలు ఏంటండి? కొత్త బాబా వచ్చాడు పంగనామాల, ఏం తప్పండి? ఆయన దేవుడు ఆయన గొప్ప అండి. నీ దేవుడు నీ గొప్ప. హిందూ ఆరు ముస్లిం ఆరు క్రిస్టియన్ సెక్యులర్ రాజ్యంలో ఉన్నాం. ఎవరి దేవుని మనం కిచ్చిపచ్చకూడదు. అది తెలీదా ప్రకాష్ రాజుకి? ఇన్ని తెలిసిన వాడు అది తెలీదా అని అడుగుతున్నా నేను. ప్రకాష్ రాజు మాటలు మనం పరిగణలోకి తీసుకోకూడదండి. ప్రకాష్ రావు వేలం తప్పాడు ప్రకాష్ రాజు. ఏదైనా ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య సినీ పరిశ్రమ నలిగిపోతున్నట్టు కనిపిస్తుంది. దీనికి పరిష్కార మార్గం ఏం చూపిస్తారు మీరు? సినిమా పరిశ్రమలో నిజాయితీ పోయి నిజాలు పోయి ఎప్పుడో కొన్ని సంవత్సరాలు అయిపోయిందండి. భయం గుప్పట్లో గవర్నమెంట్లో వస్తుంటే భయం గుప్పట్లో బతుకుతున్నట్టు అయిపోయింది. నేను ఇది వాస్తవం. మాకు టికెట్ రేట్లు కావాలి, మాకు సినిమాలు మొత్తం టోటల్గా షోలు కావాలి, మేము మొత్తం టోటల్ ప్రజలను దోచుకోవాలి, ప్రజలతో దాచుకోవాలి. ఏమున్నా కూడా మాకు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. అది ఏ గవర్నమెంట్ అని అనవసరం. ఆ గవర్నమెంట్ వస్తాడు, ఆ గవర్నమెంట్కి సన్మానం చేస్తాం, గజమాలు తీసుకెళ్తాం. వాళ్ళు ప్రాబ్లమ్స్లో ఉంటే మన సినిమా వాళ్ళకి కష్టాలు ఉంటే రాము. ఒకప్పుడు దాసనారాయణ గారితో అయిపోయిందండి. ఒక డాక్టర్ దాసనారాయణ గారు ఎప్పుడైతే చనిపోయారో ఆ రోజే ఇండస్ట్రీ అనేది అయిపోయింది. రామారెడ్డి గారు చనిపోయారో ఇండస్ట్రీ అయిపోయిందండి. రామోజీరావు గారు చనిపోయారో ఇండస్ట్రీ అయిపోయిందండి. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మొత్తం టోటల్ అన్ని ఇంగ్లీష్ మాటలే తప్ప తెలుగు మాటలు ఎవరికి లేవండి. ఇంకో కామెంట్ కూడా చేసింది కొండా సురేఖ. సినిమా వాళ్ళు చాలా వరకు హైదరాబాద్లో రేవ్ పార్టీలు నిర్వహించారు, డ్రగ్స్ అలవాటు చేశాడు. డ్రగ్స్ అలవాటు చేసిన తర్వాతనే వాళ్ళందరికీ కాంటాక్ట్లోకి మాజీ మంత్రి కేటీఆర్ వెళ్ళాడు. కేటీఆర్కు భయపడే చాలామంది పెళ్లిళ్ళు చేసుకున్నారనే డైరెక్ట్ కామెంట్ చేసింది. ఇప్పుడు ఒకటండి, అది రేవ్ పార్టీలు మామూలుగా గెస్ట్ హౌస్ పార్టీలు అటు మామూలుగా పార్టీలు అన్నిటికీ కూడా ప్రతి సినిమా పార్టీకి కూడా కేటీఆర్ గారు వెళ్ళింది వాస్తవం. అక్కడ డ్రగ్స్ జరిగాయా లేకపోతే ఇంకోటి జరిగింది అనేది మనకు తెలియదు. కానీ 100% ప్రతి ఒక్క ఇంట్లో పెళ్లి అవ్వచ్చు, ఫంక్షన్ అవ్వచ్చు, పార్టీ అవ్వచ్చు, పుట్టినరోజు అవ్వచ్చు, ప్రతి దానికి ఇంట్లో చుట్టంలాగా ఆయన కంపల్సరీ పిలిచారు, ఆయన కంపల్సరీ వెళ్ళారు. నేను అదే చెప్తాను కదండి. ఇప్పుడు కేసీఆర్ గారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అల్లుడిని పిలుస్తారు, రేవంత్ రెడ్డి గారు కూతురిని పిలుస్తారు, మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని పిలుస్తారు. ఫంక్షన్స్ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ కంపల్సరీ మన వాళ్ళు స్వాగతం పలుకుతూనే ఉంటారు. కాకపోతే ఎవరు ఎలాంటి బిహేవ్ చేస్తారనేది వాళ్ళ ఇష్టం. మనం ఏం చేయగలుగుతాం చెప్పండి? సినిమా వాళ్ళ జీవితాల్లోకి రాజకీయ నాయకుల ఎంట్రీ అనేది ఇబ్బందికరంగా కనిపించడం లేదా మీకు? ఇబ్బందికరం ఉండదండి, అలవాటు చేసేసారు. చంద్రబాబు నాయుడు గారిని మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరైనా కనిపించారా? ఆయన ఈరోజు గజమాలు పట్టుకొని మళ్ళీ వెళ్ళిపోయి సన్మానాలు చేసుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోయారు. మరి అది అక్కడ ఎక్కడైనా కష్టం అనిపించిందా? మీరు ఒక్కసారి చెప్పండి. అలాగే నేనేమంటున్నానంటే, ఒకప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండేవారు, ఒకప్పుడు తర్వాత వచ్చి కేసీఆర్ గారు వచ్చారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అందరిని పిలుచుకున్నారు. మొత్తం టోటల్గా కేటీఆర్ గారు అందరిని పిలిపించుకోలేదండి. బుల్డోజర్ ఎన్కన్వెన్షన్ పెట్టారు, మొత్తం టోటల్ డ్రగ్స్ పెట్టారు. పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ ఏమైపోయాయి? తర్వాత ఎందుకు ఫ్రెండ్స్ అయిపోయారు? ఇవన్నిటి సమాధానం ఎందుకు లేదండి? సమాధానం ఎందుకు రావట్లేదు? ఇప్పుడు సినిమా వాళ్ళు ఎవరు మాట్లాడడం లేదు, సినిమాని శాసించే చాలా మంది పెద్దలున్నారు, కానీ ఎవరు నోరు విప్పడం లేదు. ఎందుకని? ఏమండి, నోరు విప్పితే నిజాలు చెప్పాల్సి వస్తుంది. నిజాలు చెప్పితే వాళ్ళు మొత్తం టోటల్గా ఇండస్ట్రీ అనేది ఒక చిన్న ఇండస్ట్రీ. నిజాలు చెప్పి నిందులు వేసుకోవడం ఎందుకు? ఇప్పుడు మాకంటే అంటారా, ఇండస్ట్రీలో మేము ఉంటాం, ఆటికి రాటికి దేనికైనా తట్టుకోగలుగుతాం, మేము తట్టుకోగలుగుతాం, నిలబడగలుగుతాం, దేనికైనా నిలబడగలుగుతాం. వాళ్ళు దేనికి నిలబడలేదండి. సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నారు, సినిమా ఇండస్ట్రీలో వస్తున్నారు. కాబట్టి అంటే ఎలా చూస్తారు ఈ అంశాన్ని? నేను చెప్తున్నాను కదండి. నేను ఒక్కటే అడుగుతున్నాను సార్, మిమ్మల్ని అడుగుతున్నా ప్రశ్న సార్. అందరూ డ్రగ్స్ లో ఉన్నారని చెప్పేసి మొత్తం ఇంటైర్ ఇండస్ట్రీని తీసుకొచ్చి లైన్ కట్టించారు, ఎంటికలు తీసుకున్నారు, డ్రగ్స్ అన్ని పెట్టారు కదా. వాళ్ళు మళ్ళీ క్లీన్ చీట్ ఇచ్చేసారు కదా అందరికీ. మరి వాళ్ళు ఎందుకు డిఫర్మేషన్ వేయలేదు? భయపడి డిఫర్మేషన్ అయ్యేదా? లేకపోతే క్లీన్ చీట్ వీడియో ఇప్పించారా? వాళ్ళు రోడ్డు మీద పరువులు తీసుకొచ్చి వాళ్ళ మొత్తం పిల్లల పరువులు మొత్తం అందరూ పోయాయి కదా. ఆ పరువు పోయేటప్పుడు మరి ఇండస్ట్రీలో ఎందుకు అలా ఊరుకున్నారు? మరి వీళ్ళెందుకు పోలీసు వాళ్ళు క్లీన్ చేయడానికి పోలీసు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకంటే ఒక తప్పుడు సమాచారంతో అంతమందిని తీసుకెళ్లి అవన్నీ టెస్టులు చేయించి పరువులు తీశారు కదా. మరి ఇవన్నీ కూడా దాని మీద అది ప్రశ్నార్థమే కదా. మళ్ళీ అలాగే ఎన్కన్వెన్షన్ మీద మనం మొన్న కూడా చూసామండి. 10 సంవత్సరాల ముందే కూలగొట్టమని ఆల్రెడీ ఆర్డర్స్ ఉంటే మన ఆయన బుల్డోజర్తో చిన్న గోడ పెరుక్కొట్టి 10 సంవత్సరాలు గవర్నమెంట్ దాకా మరి ఎన్కన్వెన్షన్ ఎందుకు కోల్చలేదు? అక్కడ మర్మం కనబట్టలేదా? ఇవన్నిటికీ ప్రశ్నలు లేవండి. ఈ ప్రశ్నకు బదులేది? ఈ ప్రశ్నకి గవర్నమెంట్ అయినా బదులిస్తుందా? ఎండ్ అవుతుందా? ఇప్పుడు ఎంత ఈ డిపార్ట్మెంట్ లో కొంతమంది టీఆర్ఎస్ సపోర్ట్ గా చేస్తున్నారు. మీరు ఒక్కటి చూడండి, కౌశల్ రెడ్డి గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు?
ఒక డీసీపీ కంప్లైంట్ పెడితే కంప్లైంట్ అలాగే ఉంది, కానీ 353 అంటే నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయాలి కదా. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద చేస్తారు, సామాన్యం తీసుకెళ్ళి లోన్ వేసేస్తారు, సామాన్యం తీసుకెళ్ళి థర్డ్ డిగ్రీ కొడతారు. ఒక జానీ మాస్టర్ అమాయకుడు కాబట్టి లోన్ వేసేసారు. మరి చాలా మంది అలా వేసినప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు అడుగుతారు. 353 అంటే వెరీ పవర్ఫుల్ కేసు కదా. అంటే ఇక్కడ రాజకీయాలు నచ్చలేదు అంటారా? మరి సినీ పరిశ్రమ ఇంత డిఫేమ్ అవుతుంది, మరి డిఫేమ్ అయిన తర్వాత కూడా మీ వాళ్ళు స్పందించడం, కంప్లైంట్ ఇవ్వడం చేయడం లేదు ఎవరు కూడా. ఏవండి, నేను ఒక్కటే అడుగుతున్నాను, ఏమైనా స్పందిస్తారేమో కొంతమంది నాయకులు చూద్దాం, మీరు చూడకపోతే ఇంకా అంతే అనుకుందాం, అంతే. ఇప్పుడు నేనేమంటున్నాను, నిజాలు అనేది త్వరలోనే తేలుతాయి, సాక్ష్యాధారాలు అన్నీ కూడా ఉన్నట్టే ఉన్నాయి. అది ఓకే అండి, థ్యాంక్ యూ నట్టి కుమార్ గారు స్పందించినందుకు. మీరు ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ స్పందించాలని చెప్పి నట్టి కుమార్ చెప్తున్నారు. ప్రస్తుతం ఇందిరా శోభన్ కూడా బిగ్ టీవీకి ఫోన్ ఇన్ అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి ఇందిరా శోభన్ గారు. మీరు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు వినే ఉంటారు.